ఒక త్రిభుజములో రెండు కోణాలు 50 డిగ్రీలు మరియు 70 డిగ్రీలు అయిన మూడవ కోణం ఎంత? ఈ సమస్యను సాధించుటకు మనకు ఉపయోగించినది తార్కిక హేతువాదం, ఆగమన హేతువాదం, నిగమన హేతువాదం, సహసంబంధ హేతువాదం. ఇది ఆన్సర్ వచ్చి నిగమన హేతువాదం. ఎందుకంటే నిగమన హేతువాదం అంటే ముందే మనకు ఒక సూత్రం తెలిసిపోద్ది, దాన్ని అప్లై చేస్తాం. ఇక్కడ త్రిభుజంలో రెండు కోణాలు 50 డిగ్రీలు మరియు 70 డిగ్రీలు అన్నాడు. మూడో కోణం ఎంత అన్నాడు. ఆల్రెడీ మనకు తెలుసు త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలని. దాన్ని డిపెండ్ చేసుకుని ఆన్సర్ చెప్పగలుగుతాం కాబట్టి ఇది వచ్చి నిగమన హేతువాదానికి చెందుతుంది. నెక్స్ట్, వీరి వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అనున్నది ఒక విద్యా విలువ. యంగ్, బ్రెస్లిచ్, స్కార్లింగ్, మున్నిక్. బ్రెస్లిచ్ వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అన్నది ఒక విద్యా విలువ. నెక్స్ట్, అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలు అనునవి స్థాయిలుగా గల లక్ష్యం. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలు అనునవి స్థాయిగా గల లక్ష్యము. విశ్లేషణ, సంశ్లేషణ, లాక్షణీకరణము, మూల్యాంకనం. ఇక్కడ ఏమన్నాడు? తీర్పునిచ్చేసాడు. తీర్పు ఎప్పుడు ఇస్తాం? మూల్యాంకనం చేస్తే ఇస్తాం. సో అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలే మూల్యాంకనము. 4th వన్, అభ్యాసకుడు వృత్తాన్ని గీయుటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఇది డాష్. చిత్రలేఖన నైపుణ్యం, పట్టికలను చదువు నైపుణ్యం, హస్తలాఘవ నైపుణ్యం, గణన నైపుణ్యము. అభ్యాసకుడు వృత్తాన్ని గీయడానికి సరైన ఉపకరణాన్ని ఎంపిక చేసుకున్నాడంట. అంటే ఇదేంటంటే హస్తలాఘవ నైపుణ్యము. నెక్స్ట్, వ్యాసక్తుల ద్వారా అభ్యసన, పరిశీలన ద్వారా అభ్యసన, స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయములు ముఖ్య లక్షణాలు గల పద్ధతి. ఆగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, అన్వేషణ పద్ధతి, నియోజన పద్ధతి. వ్యాసక్తుల ద్వారా ఆలోచన, పరిశీలన ద్వారా అభ్యసన మరియు స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయనం. ఇవన్నీ ఉండే దేంట్లో అంటే అందరికీ తెలిసిందే, కొంచెం ఆలోచిస్తే పెట్టేయచ్చు మనము. వ్యాసక్తి అంట, పరిశీలన, స్వయం ఆలోచన, స్వయం అధ్యయనం ఇవన్నీ ఎప్పుడు చేస్తామంటే అన్వేషణ చేసేటప్పుడు చేస్తాం. అన్వేషణ పద్ధతి. నెక్స్ట్, సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషము. సంక్షిప్త పద్ధతి సమస్యల సాధన సామర్థ్యాన్ని వేగాన్ని పెంపొందించును. తార్కిక పద్ధతి ఆవిష్కరణకు అవకాశం తక్కువ. ఇక్కడ మనకు ఆన్సర్ అక్కడే అర్థమైపోద్ది. 4 ఆప్షన్లో ఒకటి డిఫరెంట్గా ఉందంటే అదే దాని ఆన్సర్ అన్నట్టు. సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషము అంటే లాస్ట్ వన్, ఆవిష్కరణకు అవకాశం తక్కువ అనేది ఆ పద్ధతిలోని దోషము. సంశ్లేషణ పద్ధతిలో ఏముంటాయి? సంక్షిప్త పద్ధతి ఉంటుంది, సమస్యల సాధన సామర్థ్యాన్ని వేగాన్ని పెంపొందించును, తార్కిక పద్ధతి. నెక్స్ట్ 7th వన్, ఎడ్గార్ డేల్ అనుభవ శంకువును అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవం కలిగించినది. ప్రదర్శన వస్తువులు, నాటకీకరణ అనుభవాలు, ప్రదర్శనలు, కల్పితానుభవాలు. ఇక్కడ క్షేత్ర పర్యటన కంటే అధిక అమూర్త భావన అంటే మనకి ఎడ్గార్ డేల్ అనుభవ శంకువులో కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ అమూర్తత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. సో క్షేత్ర పర్యటన కన్నా కింద ఉంటాయి ఇవన్నీ. ప్రదర్శనలు, నాటకీకరణ అనుభవాలు, కల్పిత అనుభవాలు అనేవి క్షేత్ర పర్యటన కన్నా కింద అంటే ఆధార భాగం వైపు ఉంటాయి. అంటే వీటికి మూర్తత్వం ఎక్కువ ఉంటుంది. క్షేత్ర పర్యటన కంటే పైన ఉండేది ప్రదర్శన వస్తువులు. సో 7వ దానికి ఏంటంటే ఆన్సర్ ప్రదర్శన వస్తువులు అనేది క్షేత్ర పర్యటన కంటే అధిక అమూర్త భావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ 8వది, ఉత్తమ గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణము కానిది. సరైన ధర ఉండాలి, చక్కని ఉదాహరణలతో విశదీకరించబడాలి, అభ్యాసాల చివర సరికాని జవాబులు కలిగి ఉండాలి, ముద్రణ దోషాలు లేకుండా ఉండాలి. సో ఆన్సర్ తెలిసిపోయింది కదా. ఉత్తమ గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది, అభ్యాసాల చివర సరికాని జవాబులు కలిగి ఉండాలనేది ఉత్తమ గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణము కాదు. నెక్స్ట్ 9వది, మోరిన్సన్ పాఠ్యపథక రచన నమూనా యందలి చివరి 2 సోపానాలు. వ్యవస్థీకరణము, వల్లెవేయడం. మోరిసన్ పాఠ్యపథక రచన నమూనా యందలి చివరి 2 సోపానాలు వ్యవస్థీకరణం, వల్లెవేయడం. నెక్స్ట్, సమాధానాన్ని ఎంపిక చేయు రకము ప్రశ్న. ప్రత్యామ్నాయ ప్రతిస్పందన రకము, ఖాళీలను పూరించడము, సాదృశ్య రూపము, సంసర్గ రూపము. సమాధానాన్ని ఎంపిక చేయ రకానికి ప్రశ్న
ప్రత్యామ్నాయ ప్రతిస్పందన రకము, అదే మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్. నెక్స్ట్ 11th వన్, 480 మొక్కల్ని గురించిన థియోఫ్రాస్టిస్ రచించిన పుస్తకము. స్కేలా న్యాచురే, హిస్టోరియా ప్లాంటారం, జాతుల ఉత్పత్తి, రసరత్నాకరము. 480 మొక్కలను గురించిన థియోఫ్రాస్టస్ రచించిన పుస్తకము హిస్టోరియా ప్లాంటారం. నెక్స్ట్, శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించినది. జ్ఞానము, అవగాహన, వినియోగము, అభిరుచి. ఈ ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నాను. అవగాహనకి ఏమొస్తుంది, వినియోగానికి ఏమొస్తుందని. అవగాహన అంటే వర్గీకరించడము, పోల్చడము, ఉదాహరణలు ఇవ్వడము, తర్జుమా చేయడం, ఇవన్నీ అవగాహన కిందకు వస్తుంది. తర్వాత వినియోగం కిందకి విశ్లేషిస్తాడు, కారణాలు చెబుతాడు, ఊహిస్తాడు, ఇలా ఉంటే అది వినియోగం కిందకు వస్తుంది. సో ఇక్కడ శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ క్రింద ఏ లక్ష్యానికి సంబంధించిందంటే వినియోగము. నెక్స్ట్ 13, ప్రాజెక్ట్ అనేది సహజ వాతావరణంలో పూరించబడే సమస్యాకృత్యము అని నిర్వచించింది పార్కర్, స్టీవెన్సన్, కిల్పాట్రిక్, బల్లార్డ్. ప్రాజెక్ట్ అనేది సహజ వాతావరణంలో పూరింపబడే సమస్యాకృత్యం అని నిర్వచించింది స్టీవెన్సన్. నేను దీనికో హింట్ చెప్పున్నాను మీకు ముందు వీడియోలో. ఇక్కడ స్టీవెన్సన్లో ఎన్ని సార్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? సహజ వాతావరణంలో సమస్యాకృత్యము 2 సార్లు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. సో 2 సహజ సమస్య ఉందంటే స్టీవెన్సన్. ఇంకా లేదు, స్టీవెన్సన్, సన్ అంటే ఏంటి? కొడుకు అంటే సమస్య అన్నట్టు ఊరికే గుర్తుపెట్టుకుంటే ఇక్కడ సమస్యాకృత్యం అని వచ్చింది కాబట్టి దీని ఆన్సర్ స్టీవెన్సన్ అని మనము చిన్న హింట్ లాగా పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్, పియాజే ప్రకారం ఈ వయసు గల పిల్లలు సజీవులు, నిర్జీవులను వర్గీకరించగలుగుతారు. 7 నుంచి 12 సంవత్సరాల వయసు గల పిల్లలు సజీవుల్ని, నిర్జీవుల్ని వర్గీకరించగలుగుతారు. నెక్స్ట్, పరిసరాల విజ్ఞానమును సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళికను మార్పు చేయవలసిందిగా మొదట సూచించినది. పరిసరాల విజ్ఞానాన్ని సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళికను మార్పు చేయాల్సిందిగా మొదటగా సూచించింది ఎన్సీఆర్టీ 2001. నెక్స్ట్, కిరణజన్య సంయోగక్రియ బోధనానంతరము కిరణజన్య సంయోగక్రియను నిర్వచించండి అనే ప్రశ్నను విద్యార్థికి వేసిన అది ప్రక్రియ పర్యాలోచక ప్రశ్న, ఉత్పాదక పర్యాలోచక ప్రశ్న, పరిపుష్టి పర్యాలోచక ప్రశ్న, స్వీయ మదింపు పర్యాలోచక ప్రశ్న. లెసన్ పూర్తయ్యాక అడిగాడు కాబట్టి ఉత్పాదక పర్యాలోచక ప్రశ్న. నెక్స్ట్, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడడాన్ని చూపుటకు ప్రాథమిక సైన్స్ కిట్లోని ఈ సామగ్రిని వాడవచ్చు. 30 మిల్లీమీటర్ల వ్యాసం, 120 మిల్లీమీటర్ల వ్యాసం గల ప్లాస్టిక్ బంతుల్ని వాడవచ్చు. నెక్స్ట్, క్రింది వాని నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించిన దాన్ని గుర్తించుము. ముఖ్య భావనలను గుర్తించటము. నెక్స్ట్, ఒక సైన్స్ పుస్తకమునందు పాఠ్యాంశాలను వ్యవస్థీకరించడంలో సహాయపడము, కృత్యాలను పొందడంలో సహాయపడము. నెక్స్ట్ వచ్చేసి బోధనలో స్పష్టత తేవడం కోసం. విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించింది ఒక సైన్స్ పుస్తకమునందు పాఠ్యాంశాలను వ్యవస్థీకరించడంలో సహాయపడము. నెక్స్ట్ బిట్టు 19వ పెట్టు. విజ్ఞాన శాస్త్ర వివిధ రంగాల్లోనూ మరియు బోధనకు సంబంధించిన నూతన ఉపగమాల్లోనూ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం పునశ్చరణ నిర్వహించే వేసవి శిక్షణా సంస్థలను ఇలా పిలుస్తారు. ఏమంటారంటే యూనిటరీ ఇన్స్టిట్యూట్స్ అంటారు. విజ్ఞాన శాస్త్ర వివిధ రంగాల్లోనూ మరియు బోధనకు సంబంధించిన నూతన ఉపగమాలలోనూ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం పునశ్చరణను నిర్వహించే వేసవి శిక్షణా సంస్థలను ఇలా పిలుస్తారు, యూనిటరీ ఇన్స్టిట్యూట్లు. ప్రతినిధిత్వ అనుభవాన్నిచ్చేవానికి ఉదాహరణ మొక్కలు, చర్చలు జరపడం, పాత్ర అభినయము, ఎక్స్రే నాళమును ప్రయోగశాలలో వాడడము. ఎక్స్రే నాళాన్ని ప్రయోగశాలలో వాడడం. ఆర్టీఈ చట్టం 2009లోని క్రింది అధ్యాయము సెక్షన్ ప్రకారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాలల విద్యా హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ గావించాడు. అధ్యాయం 6 సెక్షన్ 31. నెక్స్ట్,
ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల పత్రికల్లో ప్రచురించబడిన వార్తల ఆధారంగా మత్తు పదార్థాల దుర్వినియోగం, లింగ వివక్షత వంటి శీర్షికలను నల్లబల్లపై రాసి విద్యార్థులను వాటిలో వారికి నచ్చిన అంశంపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు. ఈ కృత్యం ఏ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించబడినది? సమాచార నైపుణ్యాలు, ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం, ప్రశంసా సున్నితత్వం, సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట. అవి ఏంటి? పత్రికల్లో వచ్చినది కదా, మత్తు పదార్థాల దుర్వినియోగం, లింగ వివక్షత వంటి శీర్షికలు. సో అవి ఏంటి? సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం అవుతుంది. నెక్స్ట్, క్రింది వానిలో మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది అన్నాడు. అంటే 3 ఒకటిగా ఉంటుంది, ఒకటి మాత్రం లాస్ట్లో ఏదో హింట్ ఇస్తుంది చూడండి. మూల్యాంకనము ఉపాధ్యాయ సంసిద్ధతను, బాధ్యతలను సూచిస్తుంది. విద్యా ప్రణాళిక సరైన మార్గంలో అనుసరించడానికి తోడ్పడుతుంది. విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తనా మార్పులను మాపనం చేయుటకు తోడ్పడదు. 4th వన్, పాఠశాల, సమాజం, తల్లిదండ్రుల మధ్య వారధిగా ఉండి సహకారాన్ని కొనసాగించడానికి తోడ్పడుతుంది. సో 3, 1, 2, 4 వచ్చి పాజిటివ్గా ఉంది. 3rd వన్ మాత్రం తోడ్పడదు అన్నాడు. కాబట్టి విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తనా మార్పులను మాపనం చేయడానికి తోడ్పడదు అన్నాడు. ఇదేంటంటే మూల్యాంకనం యొక్క ప్రయోజనం కాదు. మామూలుగా అయితే అది ప్రయోజనం తోడ్పడుతుంది, అంటే పిల్లల్లో వచ్చిన మార్పులను మాపనం చేయడానికి తోడ్పడుతుంది మూల్యాంకనం అనేది. కానీ ఇక్కడ కాదు అన్నాడు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, విస్తరణ, అభివృద్ధి వంటి వాటిని బోధించుటకు ఈ చార్టులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. వంశావళి చార్టు, వ్యవస్థాక్రమ చార్టు, ఫ్లిప్ చార్టు, స్ట్రీమ్ చార్టు. సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, విస్తరణ, అభివృద్ధి వంటి వాటిని బోధించుటకు వంశావళి చార్టులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో భావన పటాలతో సంబంధం లేనిది అంట. అసలు భావపటనాలతో సంబంధం లేనిది అన్నాడు కదా, చూద్దాము. భావన పటాలు నూతన ఆలోచనలను ఉద్భవింపజేస్తాయి. కరెక్ట్. భావన పటాలు నూతన భావనలు, వాటి సంబంధిత ప్రతిపాదనల మధ్య సంబంధాన్ని కల్పిస్తాయి. అది కరెక్టే. భావన పటాలు నూతన భావనలతో గత భావనలను సమీకృతం చేయడంలో సహకరిస్తాయి. ఇది కూడా కరెక్టే. భావన పటాలు వల్లివేయడం, యాంత్రిక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తాయి. ఇది రాంగ్ అండి. దానితో సంబంధం లేనిదంటే ఇదే. నెక్స్ట్, మ్యూజియంలు అనువాదాలన్నీ వరుసగా ప్రాథమిక వనరులు, ద్వితీయ వనరులు. మ్యూజియంలో అనువాదాలన్నవి వరుసగా ప్రాథమిక వనరులు, ద్వితీయ వనరులు. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర బోధనాభ్యసనలో నివారణ పద్ధతి, మధ్యవర్తిత్వ పద్ధతి, అభివృద్ధి పద్ధతి, సాంఘిక లక్ష్య పద్ధతి వంటివి ఈ కృత్యములో ఇమిడి ఉన్నాయి. క్షేత్ర పని, పరిశోధన పని, సాంఘిక జట్టు పని, వ్యక్తిగత ఇంటి పని. సాంఘిక జట్టు పని. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులచే గ్రామములో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాడు. ఇది ఈ వనరుల వినియోగానికి సంబంధించినదిగా సూచిస్తుంది. పాఠశాలను సమాజం వద్దకు తీసుకుని వెళ్ళట. ఎందుకంటే ఇక్కడ పిల్లలే పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం చేయడానికి గ్రామంలోనికి వెళ్ళారు. సో పాఠశాలను సమాజం వద్దకు తీసుకుని వెళ్ళట. మన రాష్ట్రంలో ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల రూపకల్పనలో ఈ క్రింది తాత్విక భావన పరిగణనలోకి తీసుకొనబడలేదు. ఏది తీసుకొనబడలేదో చూద్దాం. సమ్మిళిత విధానం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఇతర సబ్జెక్టులతో అనుసంధానం, ప్రత్యేక విషయ విధానం. ఈ 4th వన్ తీసుకోలేదు. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఏవే తాత్విక భావనలను తీసుకున్నారంటే సమ్మిళిత విధానం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఇతర సబ్జెక్టులతో అనుసంధానాన్ని తీసుకున్నారు. ప్రత్యేక విషయ విధానం అనేది లేదు. నెక్స్ట్, లాస్ట్ బిట్, సాంఘిక శాస్త్రంలో మన సమాజంలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వ దిశగా పయనం అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం కింద రూపొందించబడినవి. మతం, సమాజం, సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు, రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, సంస్కృతి, సమాచారం. ఇక్కడ మన సమాజంలో వైవిధ్యం అంటే సామాజిక వ్యవస్థీకరణ, స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం అంటే అసమానతలు. సో సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు అనే ఇతివృత్తం క్రింద రూపొందించబడినవే ఈ పాఠ్యాంశాలు.